ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన నా చేతిలో నుండి వారిని విడిపించుచున్నాను. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహముగా వచ్చెదరు. వారికి అన్నిటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేయును. గనుక కన్యకులను యాజకులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదరు. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. ఇదే యెహోవాకు. ఇక్కడ ఒక వాగ్దానము చేస్తున్నాడండి. ఎవరి జీవితాలు అయితే దుఃఖకరంగా ఉన్నాయో, ఎవరి జీవితాలు అయితే ఆనందము లేకుండా ఉన్నాయో, ఎవరి జీవితాలు అయితే సంతోషము లేకుండా ఉన్నాయో వాళ్ళతో ఒక వాగ్దానము చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలుకి చేసిన వాగ్దానాలే మనకి కూడా వాక్య రూపంలో మనతో మాట్లాడి మన జీవితాలు మార్చగలిగినది ఈ దేవుని వాక్యము మాత్రమే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా చేతిలో నుంచి వాళ్ళని ఎవరు విడిపించలేరు. ఎందుకంటే నాది బలమైన చెయ్యి, అందరికంటే బలమైన చెయ్యి నాది. కాబట్టి వాళ్ళున్న యొక్క బానిసత్వపు స్థితిలోంచి నేను విడిపించి నా చేతిలో వాళ్ళని పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాను. ఎలాంటి జీవితం అంటే, వాళ్ళు గోధుమలతోనూ ద్రాక్షారసముతోనూ తైలములతోనూ గొర్రెలను పశువులను పిల్లలను కలిగి వాళ్ళు ఉండేటట్లు నేను చేసేవాడిగా ఉన్నానని వాక్యంతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అంటే ఇవన్నీ బాగుంటే మనుషులు కూడా బాగుంటారు కదండి. ఎందుకంటే ప్రతి మనిషి భూమి మీద ఉన్నంతసేపు సంపద 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 అని అనుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయండి. ఇంకా ఏమంటున్నాడంటే, వాళ్ళు ఉన్న ఆ యొక్క బానిసత్వ స్థితిలో నుంచి వాళ్ళని విడిపించేవాడిగా ఉన్నాడు. ఏ విషయంలో అయితే నువ్వు బానిస అయిపోయావో, ఏ విషయంలో వ్యసనపరురాలు అయిపోతున్నావో ఆ విషయంలోంచి ఆయన నిన్ను విడిపించేవాడిగా ఉన్నాడు, తప్పించేవాడిగా ఉన్నాడు, దాని నుంచి దూరపరిచేవాడిగా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుని చేసిన కార్యాలంట వాళ్ళు వివరించేవారిగా ఉన్నారంట. ఇంకా వారికి దుఃఖానికి ప్రతిగా సంతోషమునిచ్చేవాడిగా ఉన్నాడంట, ఆదరించేవాడిగా ఉన్నాడంట, విచారణ కొట్టివేసేవాడిగా ఉన్నాడంట, వారికి ఆనందమును కలుగజేసేవాడిగా ఉన్నాడంట. ఇవన్నీ కూడా వాళ్ళకి కలగడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంట, అందరూనండి, ఒకరిద్దరు కాదండి, అందరూ కన్యకులను యవనులను వృద్ధులను నాట్యమందు సంతోషించెదరు. ఏంటంటే పెద్దవారు చిన్నవారు కన్యకులు యవనస్తులు అందరూ కూడా నాట్యమాడుతూ దేవుని స్తుతించే వారిగా ఉన్నారంట. అయితే ప్రస్తుత జీవిత కాలము దుఃఖకరంగా ఉన్నదేమో, ఆ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఇచ్చాడంటే, వాళ్ళు బానిసత్వంలో నలిగిపోయి దేవునికి మొరపెట్టినప్పుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అయితే మనం ఏ స్థితిలో దుఃఖకరంగా ఉన్నామో ఆ స్థితిలోంచి మనం దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నిన్ను నన్ను విడిపించి ఆనందముగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది పొందుకోవాలంటే మనము కూడా ఎలా ఉండాలంట, సిద్ధపాటు కలిగి ఉండాలంట. ఎలా ఉండాలండి? మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే, దేవుడు మనకున్న దుఃఖాన్ని తీసివేసి ఆనందం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మనకున్న విచారణ తీసివేసి ఆయన ఏం చేస్తున్నాడండి, విచారాన్ని కొట్టివేసి సంతోషాన్ని కలిగించేవాడిగా ఉన్నాడు. అయితే ఆయన చేసిన కార్యాలు మనం ఏం చేయాలంటే వివరించేవారిగా ఉండాలి. దేవుడు నాకు ఈ కార్యము అద్భుతకరంగా నన్ను ఈ దుఃఖములోంచి బయటపడేశాడు అని మనము సాక్ష్యము చెప్పుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, మన దేవుడు ఏ గొడ్డు సమస్య నుంచైనా సరే విడిపించగలిగిన దేవుడు, తప్పించగలిగిన దేవుడు. ఆయన ఇంకా ఏం చేస్తాడంటే, ఎవరైతే ఆయన ఏందో నీతిగా భయభక్తులతో విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణతో ఉంటున్నారో వాళ్ళ పట్ల ఆయన చూపు ఉండి వారు చేసిన ప్రతి ప్రార్థనకు కూడా ఆయన జవాబు
జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చే జవాబు పొందుకోవాలంటే, ఆయన ఇచ్చే సంతోషం మనం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టకరంగా జీవించే వారిగా ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.